హైదరాబాద్ సనత్ నగర్ శ్రీ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించారు సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి. గత 10 ఏళ్లుగా అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తున్నట్లు లక్ష్మీ బాలరెడ్డి తెలిపారు. లష్కర్ బోనాల సమయంలో భవిష్యవాణిలో అమ్మవారు కోరిన విధంగా మహిళలు శాఖ సమర్పించాలని కోరారు. శ్రీ గ్రామదేవత పోచమ్మ అమ్మవారు మన ఆల్విన్ వోల్టాస్ కంపెనీ వర్కర్స్ గురించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గ్రామదేవత అమ్మవారి సందర్భంగా ఈ రోజున హనుమాన్ దేవాలయం అనేది ఒకటి ఇక్కడికి నిర్మాణం చేయడం కూడా జరిగింది. ఇంతమంది ఈ రోజున వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటున్నారంటే కనుక సనత్ నగర్ కాలనీ వాస్తవ్యులు అందరూ కలిసి అమ్మవారిని ఇక్కడ గ్రామదేవతగా పోచమ్మగా ప్రతిష్ఠించుకోవడం వల్లనే ఈ రోజున ఈ దేవస్థానం ఇంత అభివృద్ధి చెందింది. మరి అటువంటి కార్యక్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల నుండి కూడా మొదటి బోనం సమర్పించినటువంటి ఆ యొక్క విశేషమైన ఖ్యాతి మన సనత్ నగర్ లక్ష్మీ బాలరెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం వారికి ఎన్ని పనులున్నా కూడా ఈ బోనాల రోజు మాత్రం ఖచ్చితంగా ప్రథమ బోనం ఆమె చేతుల మీదనే అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా 10 సంవత్సరాల నుంచి కూడా మారడం జరిగింది. కాబట్టి మరి ఈ రకంగా సనత్ నగర్ లో ఉన్నటువంటి గ్రామదేవత అనే పోచమ్మ వారికి భక్తులందరి మనోభావాలు వారందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఒక మంచి సత్సంకల్పంతో, అదే విధంగా అతివృష్టి అనావృష్టి లేకుండా సకాలంలో వర్షాలు కురిసి అందరూ కూడా చక్కగా ఆనందంగా ఉండాలనేటువంటి ఒక మంచి విషయంగా వారు ప్రతి సంవత్సరం కూడా భక్తులందరూ యోగక్షేమం కోసం సనత్ నగర్ వాస్తవ్యుల కోసం వారు ప్రతి సంవత్సరం మొదటి బోనాన్ని సమర్పించడం మా అర్చక ఉద్యోగులందరితో కలిసి వారు మొదటి బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. వారి ప్రతి సంవత్సరం కూడా చక్కగా వారు ఇదే విధంగా అమ్మవారి సేవలో పాల్గొనాలని భక్తులందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమన్నారాయణ శ్రీమాత్రే. బోనాల పండుగ శుభాకాంక్షలు. సనత్ నగర్ హనుమాన్ టెంపుల్ ఈ బోనాల పండుగ సందర్భంగా పోచమ్మ దేవస్థానంలో ఈ రోజున దేవస్థానం తరపున తొలి బోనం సమర్పించడం జరిగింది. మన తెలంగాణ గవర్నమెంట్, మన కేసీఆర్ గారి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం నుంచి ముందుగా గుడి నుంచి ఒక తొలి బోనం మనం సమర్పించాలి అనే సంకల్పంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 10వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ముందు తొలి బోనం గుడి తరపున సమర్పించిన తర్వాతనే మిగతా బోనాలు కూడా ఇక్కడ తిరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు కూడా మేము తొలి బోనం సమర్పించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వర్షాలు వెనక్కి వెళ్ళిపోయి మనకు పడాల్సిన టైంలో వర్షాలు పడకుండా మనకు కొంత రైతులు ఇబ్బంది పడే సమస్య ఇప్పుడు ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పోయి సకాలంలో వర్షాలు పడి అందరూ